ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ప్రత్యేకంగా సహవాసం చేయడానికి, నీతో ముచ్చటించడానికి, నీతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క విచారము చేతనో, నీ యొక్క బాధ చేతనో, నీకున్న కష్టముల చేతనో ఈ దేవునికి దూరంగా ఉన్నావేమో, ఈ దేవుడి దగ్గరికి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నావేమో, ఇదిగో ఉదయకాల సమయంలో దేవుని మాటను వింటావా, దేవుని కలిసి ఆరాధన చేస్తావా, ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిని ప్రేమించి నీతో నాయనా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటా ఉన్నారు ప్రభా, బిడ్డల జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించండి, ఒక నూతన కార్యం జరిగించండి ప్రభా. బిడ్డల జీవితంలో నాయన ఒక ఉన్నతమైన కార్యం జరిగించండి ప్రభా. మీరే కృప కలగ చేయమని అడుగుతా ఉన్నా ప్రభా, మీరే అద్భుతం చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా, అసాధారణమైన కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా, ఆత్మ ద్వారా సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ప్రభా. ఉదయకాల సమయంలో మా మనసును మార్చి నూతన పరచగలిగిన దేవుడు ప్రభా. అయ్యా, వారి కాన్షియస్ మీదకి మీ రక్తమును నేను మాట్లాడుతా ఉన్నా ప్రభా. అయ్యా, వారి కాన్షియస్లో నేను ఎక్కడో స్టక్ అయిపోయారేమో ప్రభా. ఇదిగో పలుకు ప్రక్షణ రక్తము, క్రీస్తు యొక్క రక్తము అయ్యా ఇప్పుడే వారికి జీవింప చేయబడును గాక, వారి హృదయంలో ఒక నెమ్మది కలుగును గాక, ఆదరణ కలుగును గాకని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మనందరికీ తెలిసినటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, సయా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అనతి కాలాన అంగారులను అధమున చేసిన నీకు, అహమును అనచి అధికారులను అధమును చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
ఆరాధనా నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు నీ నీతి కిరణాలకై ఆ దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా
ప్రభు సింహమా దయా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా యేసయానికే మహిమా యేసయానికే ఘనత యేసయా నీకే మహిమా యేసయా నీకే ఘనత యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే సుగుణాల సంపన్నుడా గానాల వారసుడా నీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా శ్రమలు ముదుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్యా నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా
యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టము, ఎంతో మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఉదయకాల సమయంలో నాతో మాట్లాడే దేవుడు నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు అని నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల భాగము 30వ అధ్యాయము నేను చదువుతానండి. నాతో పాటు కలిసి మాటలు మీరు ధ్యానించాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తా ఉన్నాను. కీర్తనల భాగము 30వ అధ్యాయము 1 నుంచి, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయుక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, శుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై యుండుము. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట చాలా అద్భుతమైన మాట. యెహోవా నీకే మొర్రపెట్టి తిని, 8వ వచనం, యెహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన లాభము ఏమి? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. అంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఈ కీర్తనకారుడు. ఏమని తెలిసినా, ప్రభువా నేను చనిపోతే ఎవరు నిన్ను స్తుతిస్తారు? ఒకవేళ మన్ను నిన్ను స్తుతిస్తుందా? నేను మంటిలో కలిసిపోతే మన్ను నిన్ను స్తుతిస్తుందా? ఎంత క్లియర్గా యెహోవా నీవే మొర్రపెట్టి తిని, నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటే నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? నిజమే కదండి. మనము చనిపోతే మరుక్షణము ఎవరికి ఉపయోగము కాదు కదా.
నిజముగా దేవుడు మనకు జీవంనిచ్చి ఆరోగ్యంనిచ్చి ఆయన సన్నిధిలో మనం నిలబెడుతున్న దాన్ని బట్టి మనం నిత్యము దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి, నీవు ఏమైతే కలిగి ఉన్నావు దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈ కీర్తనకారుడు మొత్తం వివరిస్తూ ఉన్నాడు. యెహోవా నా దేవా నన్ను కరుణించండి, యెహోవా నా శ్రమలను నా విషయమై సంతోషం నింపక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను నిన్ను గూర్చి కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళం నుండి నా ప్రాణం లేవదీస్తివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముడును, ఆయన దయ ఆయుష్కాలమంత నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమును సంతోషము కలుగును. ఆయన దయ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంటే నువ్వు బ్రతికినంత కాలం. ఎంత క్లియర్గా ఇక్కడ కీర్తనకారుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయనకి కోపం నిమిషం మాత్రమేనంట, కానీ ఆ నిమిషం చాలా కష్టం అనుకోండి. ఆ నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయుష్కాలం అంతయు ఆయన యొక్క దయ, ఆయన కనికరము నీ మీద ఉండబోతా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నీవు కృంగిపోమాక, ఈ రోగంతో నేను ఇలాగే చచ్చిపోతానేమో, ఈ కష్టంతో నేను ఇలాగే ఉండిపోతానేమో, నా బ్రతుకు దినంలో నేను ఇంకా ఈ విధమైన పరిస్థితులు నేను ఉండిపోతానేమో నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను లేవనెత్తగలడు. దేవుడు నీ పరిస్థితి నుంచి నిన్ను విడిపించగలడు. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఒక టెస్టిమనీ విన్నాను. ఒక దైవజనులు ప్రార్థించగా అతని జీవితంలో జరిగిన ఒక టెస్టిమనీ ఏంటంటే, ఒక వ్యక్తి 83 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి తను దేవుని వాక్యాన్ని పదే పదే నమ్ముతూ, నేను చావను, నేను బ్రతుకుతాను, దేవుని వివరిస్తాను, దేవుని కార్యములు నా ద్వారా జరుగుతాయని ఒక విశ్వాసంతో తను జీవిస్తూ ఉన్నాడు. అతను జీవిస్తున్న కాలం అంతా మీరు చూస్తే అతను చాలా కష్టమైన పరిస్థితి నుంచి వచ్చాడు, పేదరికం నుంచి వచ్చాడు. కానీ ఆయన ఒక వాగ్దానాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఏమని తెలిసిన, నేను సమృద్ధిలోనికి వస్తాను, వ్యాధి లేమి కష్టము బాధ వేదన ఇబ్బంది ఆకర్షితున్న మరణం నా పాదాల కిందకు వస్తుంది, నేను సమృద్ధిని చూసే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి, ఈ భూమి మీద సిలువ ద్వారా నాకు అనుగ్రహించబడిన ఆ సమృద్ధిని నేను అనుభవించాలి, నేను చూడాలి అని ఒక విశ్వాసంతో ఆయన పాస్టర్ గారు ఇచ్చిన ఆ యొక్క ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు మెడిటేట్ చేసేవాడంట, ప్రతిరోజు వాటిని ధ్యానించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున లేచి తను ఆ విధంగా చేయడం తనకు ఆనవాయితీ. అయితే తెల్లవారుజామున లేచి తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత అతను ఉదయం లేవడం లేట్ అయిందేమో, తన భార్య కూడా వృద్ధాప్యంలో ఉంది. ఆమె లేచి అయ్యా లెగయ్యా, ప్రార్థన చేయవా, లెగయ్యా అని పిలుస్తూ ఉందంట. ఎంత పిలిచినా లేవట్లే. ఏం జరిగిందంటే ఆయన ప్రభునందు నిద్రించాడు, చనిపోయాడు. తెల్లవారుజామున చనిపోతే చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పిలిచినా ఎవరికి తెలియదు కదా. ముసలామ తెల్లవారి వరకు వెయిట్ చేసి ఆ ఇరుగు పొరుగుని పిలిచింది. తీరా చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ చుట్టాలని బంధువులందరినీ పిలిపించుకుంటా ఉంది. ఈలోపు ఆయన చనిపోయాడని ఏడుస్తూ ఉన్నారు. ఆయన డెడ్ బాడీ అలాగే ఉంది. ఉన్నప్పుడు చాలామంది చనిపోయాడా ఏంటని తెలియక పాపం కన్నుని ఇలా తెరిచి ఆ కన్నుగుడ్డుకి పిన్నిస్తో కూడా పొడిచారని, చచ్చిపోయాడా లేదా ముసలోడని. ఓకే, ఇది ఇలా జరిగిన తర్వాత ఆయన ఆత్మలో పోరాటం జరుగుతూ ఉంది. అదే ఎర్లీ మార్నింగ్ ఏమని, ఈయన ఒక దూత వచ్చి తీసుకెళ్ళిపోయిందంట. తీసుకెళ్ళిపోతే, వద్దయ్యా నన్ను తీసుకెళ్ళమాకయ్యా, నన్ను తీసుకెళ్ళమాక, ఎందుకంటే నేను ఇదిగో దేవుని వాగ్దానాలు పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను సమృద్ధిని చూడాలి, వ్యాధి లేమి కష్టం నా బాధ అంతా నా యొక్క పాదాల కిందకి రావాలి. ఇదిగో నేను ఇప్పుడు చనిపోతే కనీసం పెట్టి నాకు ఆ దాన సంస్కరణలు ఉంటాయి కదా, వాటి కోసం నా ఖర్చు కూడా నా దగ్గర లేదు, ఆ ముసలమ్మ దగ్గర లేదు, నా భార్య దగ్గర డబ్బులు లేవు, ఇంత పేదరికంలో నేను చావకూడదు, ఎందుకు అలా నేను చావాలి, నేను చావడానికి వీల్లేదే అంటే ఆ దూత తనతో మాట్లాడుతుందంట. అయ్యా అవునా, ఎవరు చెప్పారు నీకంటే మా పాస్టర్ గారు చెప్పారు. ఇదిగో మేము దేవుని యొక్క నామమును బట్టి నేను గోతిలోకి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము, నేను బ్రతికి దేవుని మహిమను చూపించాలి కదా, నేను ఇలా వృద్ధాప్యంలో చాలని స్థితిలో నేను వెళ్ళిపోవాలా, నేను దేవుని మహిమను చూపించి వెళ్ళాలి కదా అని అడుగుతూ ఉన్నాడంట, వాదిస్తూ ఉన్నాడు దూత. అవునా, ఇలా చెప్పారా మీ పాస్టర్ గారు, సరే అయితే వెనక్కి వెళ్ళిపోమని తన యొక్క జీవాన్ని మరలా కిందకి తీసుకొచ్చి విడిచిపెడితే చనిపోయి ఉన్న ఆయన, డెడ్ పొజిషన్లో ఉన్న ఆయన లోనికి మరలా జీవం వచ్చి ఆయన బ్రతికి లేచి కూర్చున్నాడంట.
కూర్చోగానే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఏం జరిగిందనంటే జరిగిన సంగతి అంతా ఆయన వివరించాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ యూట్యూబ్లో ఆయన సాక్ష్యం కూడా ఉంది. నిజంగా నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనుకున్న విశ్వాసము 83 సంవత్సరాలు ఇంకేం ఆయన సాధిస్తాడు అనుకుంటే ఆయన విశ్వాసంలో పట్టు విడవక ఒక నిబంధన, ఒక వాగ్దానాన్ని పట్టుకొని నమ్ముతా ఉన్నాడు. ఏమిటి తెలిసిన, నేను ఖచ్చితంగా ఈ భూమి మీద నేను దేవుని మహిమను చూపించాలి, నేను సమృద్ధిని కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, చాలని జీవితం నుంచి నేను ఖచ్చితంగా దేవుని మహిమను, సిలువ ద్వారా దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు. ఆయన నీ దరిద్రాన్ని తీసుకొని ఆయన ధనం నీకు ఇచ్చాడు కదా, అది నువ్వు చూడగలుగుతా ఉన్నావా? ఆయన నీ రోగమును తీసుకొని ఆయన ఆరోగ్యం నీకు ఇచ్చాడు కదా, అది నువ్వు చూడగలుగుతావు. నువ్వేం చేయాలంటే వీటిని బట్టి రోగం వచ్చినప్పుడు ఇంతే చచ్చిపోతాను, ఈ రోగం అంటే ఎవరు బ్రతకరంట, నేను కూడా చచ్చిపోతాను అని నువ్వు తీసుకోమాక. దేవుని వాగ్దానం నీ కొరకు ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని దేవుని వాగ్దానం ఉంది. ఆయన నీ దరిద్రము తీసుకొని ఆయన ధనం నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు దరిద్రంలో ఉండడానికి ఆయన చిత్తము కాదు. దాని వాగ్దానాన్ని నీవేం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా ఏం చెప్పాడు దేవుడు, ఐగుప్తు నుంచి మీ కానానికి నేను మీకు ఇస్తా ఉన్నాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చేస్తే వాళ్ళు ఏమన్నా అలాగొచ్చి స్వాధీనపరుచుకున్నారండి. మధ్యలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు. సడన్గా అలాగా అది స్వాధీనపరచుకోవడానికి అవ్వదు, దేవుని వాగ్దానమే. కానీ వీరు కూడా ఫైట్ చేశారు. అక్కడ జాషువా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటిది, చీకటి పడిపోతూ ఉంటే ఏమంటాడు తెలిసిన, ఇదిగో సూర్యుడా నీ వాగిపో, చంద్రుడా నీ వాగిపో, అయాను లోయలు నీ వాగిపోమనగానే ఒక రోజంతా అలాగ ఆగిపోవడం జరిగింది. చీకటి పడకుండా యుద్ధం చేశాడు. అదొక చరిత్ర. అంటే ఈ దేవుని ప్రజలు కూడా వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఆనాడైతే వారు యుద్ధాలు చేశారు. అదే కానాను ప్రదేశానికి వెళ్ళి ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు. అక్కడ మరలా కాలేబు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలాంటి సామర్థ్యం ఉందో, ఇదిగో ఇప్పుడు 80 సంవత్సరాలు ఆ కొండ ప్రాంతం నాకు ఇచ్చేయమంటాడు జాషువాతో. అంటే మరలా యుద్ధం చేయడం, మరలా దాన్ని స్వాధీనపరచుకోవడం. ఈరోజు నువ్వు కష్టంలో, బాధలో, ఇరుకులో ఉన్నావా? ఆ శ్రమలో ఉండిపోయి యుద్ధం చేయకుండా అలా ఉండిపోతే నువ్వు ఓడిపోతావు. దేవుని వాగ్దానం నీలో నెరవేర్చబడాలంటే నువ్వు లేచి ఎవరితో యుద్ధం చేయని అవసరం లేదు. నీ రోగంతో నీవు దేవుడిచ్చిన వాగ్దానము, ఆత్మ ఖడ్గము, ఏదైతే వాగ్దానము, వాక్యము నీకు దేవుడు అనుగ్రహించాడు, ఆ ఖడ్గమును తీసుకొని నువ్వు ఎత్తి దాంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేసిన వాడు అవుతావు. ఆ రోగం నుంచి నువ్వు విడుదల పొంది ఆరోగ్యమును నువ్వు స్వతంత్రించుకుంటావు. నీవు ఆ ఆర్థిక లేమి నుంచి విడుదల పొంది నువ్వు ఆర్థిక సమృద్ధిలోనికి వస్తావు. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని యొక్క ప్లాన్, ఇది దేవుని యొక్క చిత్తము. అంతేగాని ఈ జీవితం ఇంకింతే అయిపోయింది నా బ్రతుకు, నేను ఇలాగే ముసలోడిని అయిపోతాను, ఇలాగ చాలిన స్థితిలో ఉంటే నీవు ఓడిపోయి వెళ్ళినాడు అవుతావు. దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళాలి తెలిసినా, జయించిన వానికి ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడంట. నీ భూమి మీద దేవుని కొరకు అనేక కార్యాలు చేయాలి. అంతేగాని ఈ వాగ్దానాల్ని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచనతో నీవు విసుగులోను, ఈ అవిశ్వాసంలోను, చికాకులో జీవిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోగలవా? నీవే పరిస్థితిలో ఉన్నా, ఇదిగో వాగ్దానాలు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. దేవుని వాక్యం మనకు ఎందుకు అనుగ్రహించబడిందో తెలుసునండి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని నువ్వేం చేయాలి తెలిసిన, అది ఖడ్గముగా, అదొక ఆయుధముగా తీసుకొని దాన్ని పట్టుకొని నీ శత్రువు ఏదైతే నేను బాధపెడుతుందో దాంతో నీవు ఈ పోరాటం చేయగలగాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దాన్ని కొట్టినప్పుడు అది నీ యొద్ద నుంచి పారిపోతుంది. ఉదయకాల సమయంలో ఇటు విధంగా నువ్వు చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? అయితే ప్రార్థన చేద్దామా? నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిమించాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. నిజమే కదండి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు దేవుడైతే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూములను ప్రవేశించడానికి, వీరు యుద్ధములు చేయడానికి, వీరు పోరాడడానికి, దేవుడిచ్చిన మాటను పట్టుకొని నిలబడడానికి దేవుడు ఎన్నో కార్యాలు వీరి పక్షం యుద్ధములు చేస్తూ ఉన్నాడు. కానీ వీరు మాటను పట్టుకొని నిలబడగలగాలి. ఈ రోజున నీవు ఎంతో కష్టంలో ఉన్నావు, ఎంతో బాధలో ఉన్నావు, కానీ ఇదిగో ఈ వాగ్దానమును పట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఆయన చిత్తము,
నువ్వు మంచిగా ఉండడం ఆయన చిత్తము. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలవా? ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు స్వతంత్రించుకోగలవా? ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించేద్దామా? ప్రభా, నీకు వందనాలయ్యా. నీ ప్రియులు ఎందరైతే ఈ మాటలు విని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నారో, ఒకవేళ ఉద్యోగము కొరకు ఏమైనా వారు ఫారెన్ ప్లాన్స్, బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో దేవా, యేసు నామంలో మార్గములు సరళమగును గాకని ప్రకటిస్తా ఉన్నా తండ్రి. అయ్యా, అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పడతా ఉన్నారేమో ప్రభా, మరణకరమైన రోగము, డాక్టర్లు చెప్పేసరి ఇంకా చనిపోతావని చెప్పారేమో. ఇదిగో దేవా, నువ్వు నాయన స్వస్థపరచగలిగిన దేవుడివి, నువ్వు జీవం ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. అయ్యా, నా మధ్య కాలంలోనే మరణించడం నిశ్చితము కాదు కదా ప్రభా, దీర్ఘాయువునిస్తానని వాగ్దానం చేసావు ప్రభా. అయ్యా, బిడ్డల విషయంలో కార్యం జరిగించండి. వారికున్న ఆర్థిక లేమి నుంచి విడిపించండి. అయ్యా, వారికున్న కష్టం నుంచి విడిపించండి. బిడ్డలను ఉన్నతంగా మీరు లేవనెత్తమని, అన్ని విషయాల్లో ఫలింప చేయమని, ఉదయకాల సమయంలో వారు నాయన వారి కుటుంబము సమాధానంతో నెమ్మదితో వారు జీవించడానికి కృప కలిగి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదలు ఇక్కడ కూడి అయిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. సమాధానం కలిగి దేవుని సన్నిధికి వెళ్దాం. ఈ దినమంతా దేవుని యొక్క మాటని మీరు ధ్యానిస్తూ దేవుని కొరకు జీవించాల్సిందిగా ప్రభుపెట్టి మనం చేస్తా ఉన్నారు. రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మనం భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.